పాలమూరు ముద్దుబిడ్డ మహబూబ్ నగర్లో సున్నాన్ని కొట్టి పేదోనికి పెట్టినటువంటి ఎర్ర సత్యమన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు పాలమూరు యూనివర్సిటీ నుంచి విద్యార్థులుగా బీసీ విద్యార్థులుగా మేము అందరం కూడా ఇక్కడ విచ్చేసి ఆయన జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్ర సత్యమన్న గారు 1994 సందర్భంలో ఈ ఉమ్మడి మామ్నాథ్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ అయినటువంటి 54,000 మెజారిటీతో ఒక శాసనసభ్యునిగా గెలిచి తన సత్తాను దాటుకున్నటువంటి సందర్భం. ఇంకా ఆయన ఎక్కడైతే చెడు ఉంటుందో ఆ చెడు పైన గెలిచేటటువంటి ఒక యుద్ధాన్ని ప్రకటించి ఆ కాలంలోనే అగ్రవర్ణ రెడ్డి ఆధిపత్య కులాలన్నిటికీ కూడా చెప్పుపెట్టి ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీలో ఘనత చాటినటువంటి వ్యక్తి మన ఎర్ర సత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకనొక సందర్భంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎన్టీఆర్ గారి మాటకు విలువ ఉంటే ఆ ఎన్టీఆర్ గారు సైతము, ఆ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీఆర్ గారు సైతము ఈ ఉమ్మడి మామ్నాథ్ జిల్లాలో ఒక మీటింగ్ కనుక కండక్ట్ చేయాలనుకుంటే ఎర్ర సత్యమన్న ఇంటి దగ్గర వచ్చి కూర్చొని, సత్యమన్న మరి ఇట్లా మన మామ్నాథ్ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటాం, మీకు పర్మిషన్ కావాలా అని అడిగేటటువంటి దమ్మున్న లీడరు ఈరోజు ఎర్ర సత్యమన్న గారు. ఇక ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి అగ్రవర్ణ ఆధిపత్య కులాలన్నీ కలిసి కూడా ఈరోజు ఆ బీసీ మహనీయుని స్మరించుకోకుండా వారి యొక్క జ్ఞాపకాలను, వారు చేసినటువంటి సేవలను అంచువేసే విధంగా ప్రవర్తన అనేటువంటి కొనసాగుతూ ఉన్నది. ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాము. ఎర్ర సత్యమన్న గారి యొక్క జయంతి వర్ధంతులను ఇక్కడ ఉండేటటువంటి శాసనసభ్యులు, పౌర సమాజం, అధికారులు అందరూ కూడా వాళ్ళు విధిగా ఒక ప్రభుత్వ అధికారిక లాంఛనాల ద్వారా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ పాలమూరు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈనాటికి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి తాండాలలో ఆయన యొక్క ఫోటోను పెట్టి ఒక దేవుణ్ణి కొలిచినట్టుగా కొలిచేటటువంటి సంస్కృతి మన ఎర్ర సత్యమన్నకు సంబంధించినటువంటిది. కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని బీసీ రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఎర్ర సత్యమన్నను రాజ్యాధికార లక్ష్యంగా ఆయన చూపినటువంటి పోరాట పటిమతోన ఈరోజు మనము అధికారాన్ని చేర్చుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.